మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి ఉంది. మనం ఇళ్లల్లో లైట్లు వేసుకోవాలన్నా, మన స్మార్ట్ ఫోన్లు ఛార్జ్ చేసుకోవాలన్నా అన్నిటికీ కారణం అదే విద్యుత్. మరి ఈరోజు దాని వెనకున్న అసలు రహస్యాలేంటో తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా మనం ఇంట్లో స్విచ్ వేసినప్పుడు ఏం జరుగుతుందని? జస్ట్ ఆ క్లిక్ శబ్దం వెనక ఒక చిన్న అద్భుతమే జరుగుతుంది. ఆ అద్భుతం వెనకున్న సైన్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఇదంతా సర్క్యూట్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే విద్యుత్ ప్రవహించడానికి ఒక పూర్తి క్లోజ్డ్ పాత్ అన్నమాట. అంటే పవర్ ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ అక్కడికే తిరిగి రావాలి. అందుకే చూడండి, ఈ దారిలో ఎక్కడైనా చిన్న బ్రేక్ వచ్చినా సరే మొత్తం ఫ్లో ఆగిపోతుంది, బల్బు వెలగదు. సరే, ఇంతకీ ఈ సర్క్యూట్లో అసలు ఏం ప్రవహిస్తోంది? అదే ఎలక్ట్రిక్ కరెంట్. దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం రండి. ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీళ్లు. ఒక పైప్లో నీళ్లు ఎలా అయితే ఫ్లో అవుతాయో, ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ కూడా అచ్చం అలాగే ప్రవహిస్తాయి. ఒక సెకండ్లో ఒక పాయింట్ దాటి ఎంత నీరు వెళ్తోందో కొలిస్తే ఎలా ఉంటుందో, కరెంట్ కూడా దాదాపు అలాంటిదే. ఇక సైంటిఫిక్గా చెప్పాలంటే కరెంట్ అంటే ఒక సెకండ్లో ఒక పాయింట్ దగ్గర్నుంచి ప్రవహించే ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. అంటే చిన్న చిన్న ఎనర్జీ పార్టికల్స్ ఫ్లో. దీన్ని మనం యాంపియర్స్ అంటే ఏ అనే యూనిట్స్లో కొలుస్తాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంట్ అంటే ఫ్లో. ఓకే, ఫ్లో అయితే ఉంది, కానీ ఆ ఫ్లోని కదిలించేది ఏంటి? మరి దాన్ని అడ్డుకునేదేంటి? ఈ రెండు ఫోర్సెస్ గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మళ్ళీ మన వాటర్ ఎగ్జాంపుల్కి వద్దాం. పైప్లో నీళ్లు దానంతట అవే కదలవు కదా. ఒకవైపు ఎక్కువ ప్రెషర్, ఇంకోవైపు తక్కువ ప్రెషర్ ఉండాలి. ఆ ప్రెషర్ డిఫరెన్సే నీటిని ముందుకు తోస్తుంది. ఎలక్ట్రిసిటీలో ఈ పుష్ లేదా తోపునే మనం వోల్టేజ్ అంటాం. ఈ పుష్ని ఇచ్చేదే బ్యాటరీ లేదా పవర్ సోర్స్. ఇది సర్క్యూట్ యొక్క రెండు చివర్ల మధ్య ఒక ఎలక్ట్రిక్ ప్రెషర్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. దానివల్లే ఎలక్ట్రాన్లు కదలడం మొదలుపెడతాయి. సో సింపుల్గా వోల్టేజ్ అంటే ఎలక్ట్రిసిటీని నెట్టే ఫోర్స్. సరే, ఇప్పుడు మన వాటర్ పైప్లో కొన్ని రాళ్లు పడ్డాయనుకుందాం, లేదా పైపు సన్నగా అయిపోయిందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నీళ్ల ఫ్లో నెమ్మదిస్తుంది కదా. ఎలక్ట్రిసిటీ కూడా ఇలాంటి అడ్డంకులుంటాయి. ఈ అడ్డంకినే మనం రెసిస్టెన్స్ లేదా నిరోధం అని పిలుస్తాం. ప్రతి మెటీరియల్కి కరెంటుని అడ్డుకునే ఒక సహజ గుణం ఉంటుంది. ఇప్పుడు కాపర్ లాంటి మెటల్స్ కరెంట్ని చాలా ఈజీగా వెళ్లనిస్తాయి, అందుకే వాటికి రెసిస్టెన్స్ తక్కువ. అదే గ్లాస్, ప్లాస్టిక్ లాంటివైతే కరెంట్ని దాదాపుగా పూర్తిగా ఆపేస్తాయి, వాటికి రెసిస్టెన్స్ చాలా చాలా ఎక్కువ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చార్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తోంది. కాపర్ రెసిస్టెన్స్కి, గ్లాస్ రెసిస్టెన్స్కి మధ్యున్న తేడా ఎంత భారీగా ఉందో చూడండి. కాపర్ బార్ ఎంత కింద ఉందో, గ్లాస్ బార్ ఎంత పైకుందో. అందుకే మనం కరెంట్ వైర్ల కోసం కాపర్ని, స్విచ్లు లాంటి వాటికి ప్లాస్టిక్ని ఎందుకు వాడతామో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది. ఓకే, ఇప్పటివరకు మన చేతిలో 3 ముక్కలున్నాయి. 1 ఫ్లో, అదే కరెంట్. 2 పుష్, అదే వోల్టేజ్. 3 స్క్వీజ్, అదే రెసిస్టెన్స్. మరి ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక మ్యాజిక్ రూల్ ఉంది, అదే ఓమ్స్ లా. శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. వాళ్లు వోల్టేజ్ని పెంచుతూ పోతే కరెంట్ ఎలా మారుతోందని కొలిచారు. వాళ్లకు ఈ గ్రాఫ్ వచ్చింది. చూసారా, ఇది ఒక స్ట్రేట్ లైన్. మ్యాథ్స్లో స్ట్రేట్ లైన్ వస్తే దానర్థమేంటి? ఆ రెండు విషయాల మధ్య చాలా సింపుల్, స్ట్రేట్ ఫార్వర్డ్ రిలేషన్ ఉందని. ఆ రిలేషనే మనల్ని దీనికి తీసుకెళ్తుంది. ఈ ఫార్ములాకి V ఈక్వల్స్ I ఇంటూ R. మొత్తం ఎలక్ట్రిసిటీ ప్రపంచాన్ని శాసించేది ఈ ఒక్క సూత్రమే. వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంత సింపుల్గా చెప్పేసింది ఈ ఈక్వేషన్. అంటే ఈ మూడింట్లో ఏ రెండూ తెలిసినా మూడోదాన్ని మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఎలక్ట్రిసిటీని మన కంట్రోల్లోకి తెచ్చింది ఈ ఫార్ములానే. సరే, ఈ బేసిక్ రూల్స్ మనకు తెలుసు కదా. మరి వీటిని ఉపయోగించి సర్క్యూట్లను ఎలా నిర్మిస్తారు? మెయిన్గా 2 పద్ధతులున్నాయి. ఒకటి సిరీస్, రెండోది ప్యారలెల్. ఈ 2 ఇమేజెస్ని చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో సిరీస్ సర్క్యూట్. ఇక్కడ బల్బులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకే లైన్లో ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నదేమో ప్యారలెల్ సర్క్యూట్.
ఇక్కడ కరెంట్ వెళ్లడానికి చాలా దారులున్నాయి. చూడ్డానికి చిన్న తేడాలనిపించినా వీటి పనితీరులో మాత్రం చాలా పెద్ద తేడా ఉంటుంది. సిరీస్ సర్క్యూట్లో కరెంట్ వెళ్ళడానికి ఒకే ఒక్క దారి ఉంటుంది. అందుకే పాతకాలం ఫెస్టివల్ లైట్స్లో ఒక బల్బు పోయిందంటే మొత్తం లైట్లన్నీ ఆగిపోయేవి. కాని ప్యారలల్ సర్క్యూట్లో అలా కాదు. ప్రతి బల్బుకి దానికి సొంతంగా ఒక దారి ఉంటుంది. సో ఒక్కటాగిపోయినా మిగతావి వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు మొత్తం రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఎందుకలా? సింపుల్. కరెంటు వెళ్లడానికి మనం ఎక్కువ దారులిస్తున్నాం. ఒకే పైపులోంచి నీళ్లు వెళ్లడం కన్నా 4 పైపులోంచి వెళ్లడం ఈజీ కదా. అచ్చం అలాగే. దీనికి బెస్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మన ఇల్లే. మన ఇళ్లల్లో వైరింగ్ మొత్తం ప్యారలల్గానే ఉంటుంది. లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే కదా మనం హాల్లో లైట్ ఆపేసినా కిచెన్లో ఫ్రిడ్జ్ పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి డివైస్కి దానికి కావలసిన ఫుల్ వోల్టేజ్ అందుతుంది. ఏదీ ఇంకో దాని మీద ఆధారపడదు. సరే, ఇప్పటిదాకా మనం ఫ్లో, పుష్ మరియు స్క్వీజ్ గురించి తెలుసుకున్నాం. వీటన్నింటినీ కలిపి మన ప్రపంచాన్ని ఎలా పవర్ చేస్తున్నామో ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. సో ఈ 4 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. కరెంట్ అంటే ఫ్లో, వోల్టేజ్ అంటే ఆ ఫ్లోని నడిపే పుష్, రెసిస్టెన్స్ అంటే ఆ ఫ్లోని అడ్డుకునే స్క్వీజ్, ఇంకా వీటన్నింటినీ కలిపే గోల్డెన్ రూల్ ఓమ్స్ లా, V=IR. ఈ సింపుల్ ప్రిన్సిపల్స్ మీదే మన మోడర్న్ టెక్నాలజీ ప్రపంచం మొత్తం నిలబడుంది. చూసారా, మనం ఒక బల్బుని ఎలా వెలిగించాలో నేర్చుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇవే సింపుల్ రూల్స్ ఉపయోగించి బిలియన్ల కొద్దీ చిన్న చిన్న స్విచ్లుండే ఒక కంప్యూటర్ చిప్ని ఎలా తయారు చేస్తారో అది మరో లెవెల్ స్టోరీ. దాని గురించి ఆలోచిస్తూ ఉండండి.